భూత ప్రేత ఉన్నాయా? గురుగారు అయితే అంటే ఈ సంవత్సరం అనుకుంటే కొద్దిగా ప్రమాదాలు అంటే కొద్దిగా యాక్సిడెంట్లు కానీ ఆరోగ్యం బాగోకపోవడం ఇలాంటి అయితే కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే కాకపోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయితే కొద్దిగా లోపలికి చిన్న చిన్న విలేజ్లో కూడా ఈయన వెళ్ళి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం అనేది మనం మాకు తెలిసిన విషయం చూస్తాం. అలాగే సోషల్ మీడియా ఎక్కువగా ఏంటంటే ప్రజలు దైవాన్ని ఫాలో అవుతున్నారు, సోషల్ మీడియాని ఫాలో అవుతున్నారు. సోషల్ మీడియాలో ఏది వైరల్ అయితే దాన్ని ఫాలో అవుతున్నారు. నమస్తే, వెల్కమ్ టు మహా టాక్స్. మన మహా టాక్స్ లో స్పెషల్ గా ఒక వ్యక్తి నాతో పాటు ఉన్నారు. ఆయనే గురు భవాని మన అభిరామ్ గారు. అంటే ఈయన కేవలం గురువుగానే కాక అఘోరాగా కూడా చాలా కష్ట నష్టాలు ఎదుర్కొని ప్రజలతో నిత్యం మమేకమవుతూ వారి సమస్యలను తీరుస్తూ ఉంటారు. మరి ఈ రోజు ఉగాది రోజున ఆయన నాకు టైం ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను. భవాని నమస్కారం అండి. నమస్తే. అంటే ఉగాది రోజు ఎవరు సెలబ్రేషన్స్ లో వాళ్ళు ఉంటారు, కానీ మీరు ఇక్కడ కూడా ప్రజల కోసం ఆలోచిస్తూ మేము వచ్చినప్పుడు చూసాం భోజనాలు ఎంత పెద్ద ఎత్తున, వెజ్ తినే వాళ్ళకి వెజ్, నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్. అంటే ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తారా? ఎందుకు ఎప్పుడు ఎక్కువగా ప్రజల మధ్యలోనే ఉండాలనుకుంటున్నారు? ప్రజల మధ్యలో అంటే మాలాంటి సాధువులు కానీ అగురులు కానీ అందరూ కూడా ప్రజల కోసం ఎక్కువగా కేటాయిస్తారమ్మా. ప్రజలతోనే బతకాలి, ప్రజలతోనే ఉండాలి, ప్రజల కోసం ఆలోచించాలనుకుంటాము. ఉగాది అంటే కొత్త అమావాస అంటారు. కొత్త అమావాస రోజు అమ్మవారికి మేము ఎప్పటిలాగే ప్రతి అమావాసలాగే అమ్మవారికి ఏటలు వేస్తాము. కాకపోతే కొత్త అమావాస రోజు కొద్దిగా ఏటలు ఎక్కువగా పెడతాము. అమ్మవారికి మహానైవేద్యం అన్నట్టు పెడతాం. అమ్మవారికి పెట్టే మహానైవేద్యం ప్రజలు ప్రసాదంగా స్వీకరించాలని ప్రతి ఉగాదికి కూడా ప్రజలందరికీ, మా గ్రామస్తులకి, మనకు తెలిసిన సభ్యులందరూ కూడా వచ్చి ప్రసాదం ప్రతి సంవత్సరం పెడుతుంటాం. ఈ సంవత్సరం కొత్త ఏం కాదు, ఎక్కడైనా మనం పాడేరులో ఎక్కడున్నా సరే ప్రతి సంవత్సరం పెడుతుంటాం. అంటే మీ ఊహాశక్తి ప్రకారం ఉగాది ఈ ఉగాది ఎలా ఉండబోతోంది? ఈ సంవత్సరం ఉగాది అయితేమో అంటే ఈ సంవత్సరం అనుకుంటే కొద్దిగా ప్రమాదాలు అంటే కొద్దిగా యాక్సిడెంట్లు కానీ ఆరోగ్యం బాగోకపోవడం ఇలాంటివి అయితే కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే చాలా తక్కువ రాశులకి మంచి జరుగుతుంది. అది కూడా గతంలో ఉన్న ఇబ్బందులు కూడా ఉంటాయి. ఆ రాశి వాళ్ళకి కూడా, బాగున్న రాశి వాళ్ళు కూడా గతంలో ఉన్న ఇబ్బందులు కూడా ఇప్పుడు చిన్నగా వస్తుంటాయి. కాకపోతే జాగ్రత్తగా ఉండాలి. ఎంత మనకు రాశి బలం బాగున్నా సరే రాశికి కర్మకి చాలా డిఫరెంట్ తేడా ఉంటుంది. కర్మ అంటే గత జన్మలో నువ్వు చేసుకున్న పాప పుణ్యం, రాశి అంటే నువ్వు పుట్టిన జాతకం బట్టి. అదేంటమ్మా, అందుకే కర్మఫలం ఎంత అడితే నీకు రాశి ఫలం ఏమీ చేయలేదు. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా అంత జాగ్రత్తగా ఉండడం. గత జన్మలో మనం పుణ్యం చేసామో పాపం చేసామో మనకు తెలియదు. కాబట్టి ఈ జన్మలో మనకి ఎంత వీలైతే అంత ధర్మంగా నడుస్తూ 10 మందికి మనం తోసినట్టుగా సేవ చేయాలనేదే మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు పాడేరులో ఆలయం కంప్లీట్ అయిపోయింది అంటే మొదలైందమ్మా, పీఠం ఏర్పాటు చేసాము. గుడి ఇంకా ప్రారంభం చేయాలి. ఎప్పుడు చేద్దాం అనుకుంటున్నారు? ఎవరితో చేద్దాం అనుకుంటున్నారు? అంటే ఆల్రెడీ 4 రోజులు అయింది పీఠం ఓపెన్ చేసి. అది ఏ రకంగా అనేది ఆల్రెడీ ఇంకా చర్చలు అవుతున్నాయి. మేబీ ఈ ఇయర్లో మొదలెట్టవచ్చు. ఎందుకంటే అది పెద్ద ప్రాసెస్, మినిమం ఒక 2 years అయినా అవుతుంది వర్క్. ప్రాసెస్ పెద్దది. ఎందుకంటే అది వేళ్లతో కాదు కోట్లతో టార్గెట్. కాబట్టి దాన్ని ఇంతవరకు ఎవరికి ప్రజల ముందుకు తీసుకెళ్ళలేదు. ప్రజల నుంచి మా వల్ల ప్రజలకు ఎంత ఉపయోగపడితే ప్రజల నుంచి వచ్చే ₹1-2 అమ్మవారికి పెట్టిన దీని మీదే ఇప్పటి వరకు మొదలెట్టాము. ఇంకా చాలా మంది ప్రజలేమో మాకు చెప్పండి, మాకు తోసిన సాయం చేస్తాం అంటున్నారు. ఇంకా ప్రజల వరకు తీసుకెళ్ళలేదు. మొదలెడతాం. అది మొదలెట్టిన తర్వాత ఒక స్థానంలోకి వచ్చిన తర్వాత బయట పెడదామని అందాక నార్మల్ గా ఒక పీఠం పెట్టి ఓపెన్ అయితే అయిందమ్మా. నా వారసుడు బాబు అక్కడే చూసుకుంటున్నాడు. ఇప్పుడు పాడేరు అనగానే అందరికి ప్రకృతి పరంగా మనం ఒకప్పుడు చెప్పుకునే వాళ్ళం. ఇప్పుడు పాడేరు అంటే ఎక్కువగా వినిపిస్తున్న పేరు పవన్ కళ్యాణ్ గారు. అంటే అక్కడ అభివృద్ధి చేస్తున్నారు, ఆయన మూల గ్రామాలకు వెళ్తున్నారు అంటున్నారు. ఇది మీరు స్వయంగా చూస్తున్నారు కాబట్టి అక్కడ ఉండి ఇది దీంట్లో ఎంత వరకు నిజం ఉంది? ఓకే, అంటే నేను రాజకీయానికి సంబంధించి మాట్లాడను. ఎందుకంటే ఏ రాజకీయానికి మేము సపోర్ట్ చేయము. ఎందుకంటే అందరూ బాగుండాలని మేము ప్రజలతో ఉండేవాళ్ళం కాబట్టి ప్రజల మధ్య మాట్లాడతాం. పవన్ కళ్యాణ్ కాదు, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు ఎవరైనా మాకు సమానమేమో. కాకపోతే గతంలోనే పాడేరు డెవలప్మెంట్ అనేది, పాడేరు అరకు ఏజెన్సీ డెవలప్మెంట్, పెద్ద రోడ్లు అనేది మొదలయ్యాయి. కాకపోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ రెడ్డి కొద్ది లోపలికి ఇంకా చిన్న విలేజ్ల్లో కూడా ఈయన వెళ్ళి ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడం అనేది మాకు తెలిసిన విషయం చూస్తున్నాం. ఎందుకంటే మేము రాజకీయం కాదు కదా, ఆయన ఏం చేస్తున్నారని ప్రతి సెకండ్ ఆయన ఫాలో చేయలేం. కాబట్టి మాకు తెలిసిన ప్రకారంగా కొద్దిగా, కాకపోతే గతంలోనే పెద్ద రోడ్లు ఇవన్నీ అయితే మొదలయ్యి ఈయన ఇంకా కొద్దిగా ముందుకు తీసుకెళ్తున్నారు, స్టెప్ ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే గురు ఇప్పుడు అరుణాచలం వెళ్తూ ఉన్నారు చాలా మంది.
అరుణాచలం తర్వాత పుణ్యక్షేత్రం ఎక్కువగా జనం ఎంచుకుంటుంది, నేను అబ్జర్వ్ చేసింది కాశీ క్షేత్రం. కాశీ ఎక్కువగా వెళ్తున్నారు. అసలు ఒకప్పుడు అనేవారు మనకంతా ఇంకా జీవితం మీద విరక్తి చెంది కాశీలో చనిపోవాలనుకుంటేనే కాశీ వెళ్తారని వినేదాన్ని నేను. కానీ ఇప్పుడు అందరూ అదొక సందర్శన క్షేత్రం లాగా అయిపోయింది. దీనికి కారణం ఏంటంటారు? నాకు ఒక కాశీ విషయం కాదమ్మా, మేబీ మనం యూట్యూబ్ వగేర వగేర ఇప్పుడు మాట్లాడే స్వామి గురువులు సోషల్ మీడియా ఎక్కువగా ఏంటంటే ప్రజలు దైవాన్ని ఫాలో అవ్వట్లేదమ్మా, సోషల్ మీడియాని ఫాలో అవుతున్నారు. సోషల్ మీడియాలో ఏది వైరల్ అయితే దాన్ని ఫాలో అవుతున్నారు. అక్కడ కాశీయా లేకపోతే తిరుపతి లేకపోతే విజయవాడ ఇది కాదు, దేవుడి దర్శనం కాశీ వెళ్తే పలానా మీకు పుణ్యం, గత జనంలో మీరు చేసిన పాపాల నివారణ, ఇలా రకరకాల చెప్తుంటే కాశీ. కాలభైరుడిని పూజిస్తే మీరు చేస్తున్న సర్వ పాపాలు పోతాయి, వెంటనే కాలభైరుడు దర్శనం. అమావాస్య అయ్యేటప్పటికి కొన్ని కోట్ల మంది జనాలు కాలభైరుడు గుళ్ళు ఉంటున్నారు. అంటే గతంలో లేనివి ఇప్పుడు ఎందుకు వస్తున్నాయంటే సోషల్ మీడియా. అదేంటమ్మా, ఇప్పుడు ఎంత టెక్నాలజీ పెరుగుతున్నా సరే టెంపుల్కి అంతే మంది జనాలు ఎందుకు వెళ్తున్నారు? ఎందుకంటే సోషల్ మీడియా ఎలా ఫాలో అప్ చేస్తే అలాగ వెళ్తున్నారు. వారహ దేవత అంటే రూలుగా ఒక తాంత్రిక దేవత. వారహ దేవత ఎక్కడి నుంచి వచ్చింది? పవన్ కళ్యాణ్ వల్ల వచ్చింది. అంటే వారహాన్ని పూజించడం వల్ల ఈయనకి అడ్డు లేదు అనే విషయాల్లో ముందుకెళ్లారు. మనం వారహాన్ని పూజించుకోవడం వల్ల ముందుకెళ్ళచ్చు. అది ఎవరు తీసుకొచ్చారు? సోషల్ మీడియా. ఎవరు? సిద్ధాంతులు వగేరా వగేరా అలాంటి ఎవరు. కాబట్టి మనం కొలిసి దేవతలు కొన్ని ఉంటాయి, కొల్లేని దేవతలు కొన్ని ఉంటాయి. ఎంత మనం కాశీ క్షేత్రం వెళ్ళినా సరే సాక్షాత్తంగా కాలభైరుడు ఓకేనా శాసించే స్థలం అది పరమశివుడు. ఎంత మనం కాశీ వెళ్ళినా సరే నీకు ప్రమాదము అంటే ఇందాక చెప్పాను కదా, గత జన్మలో కర్మఫలం, గత జన్మలో నువ్వు చేసుకున్న పాప పుణ్యం ఎక్కడికి వెళ్ళినా నిన్ను ఎంటాడుతూనే ఉంటుంది. దానికి సమాధానం నువ్వు చెప్పవలసిందే. కాశీ వెళ్తే పోతుందంటే అందరు కాశీలోనే ఉంటారు. అసలు కాశీ ఏ ఏజ్ వాళ్ళు వెళ్ళాలంటారు? సమయం అంటూ ఏమైనా ఉంటుందా కాశీ క్షేత్రాన్ని దర్శించడానికి? కాశీ వెళ్ళాలి అంటే అమ్మా, మనం కాశీ వెళ్తే ఏదో అయిపోతుందనే భావంతో కాకుండా ఆ తండ్రి ఎప్పుడు మనకు దర్శన భాగ్యం ఇస్తే వెళ్దామని ఒక భావంతో. అంటే కొంతమందికి భక్తి ఉండదు, దాన్ని అనుకోకుండా కాశీ వెళ్తుంటారు. అది ఆయన గత జన్మలో కాశీ దర్శనం చేసుకోవాలని రాసి పెట్టుంటేనే వెళ్తారు. కానీ ఇప్పుడు ఏంటంటే డబ్బులున్నాయి ఏది ఉంటే కాశీ వెళ్తే మనం దర్శనం చేసుకుంటే మనకు నివారణ అయిపోతుంది. అంటే మామూలుగా వెళ్ళాలి, వెళ్తే ఏదో అయిపోతుందని భావంతో వెళ్ళిన వాళ్ళకి ఏమీ జరగదు. అనుకోకుండా వెళ్ళారంటే ఆయన శివ అనుగ్రహంతో వెళ్ళారనేది. అక్కడ చిన్నోళ్ళు పెద్దోళ్ళు కాదమ్మా, వీళ్ళుగా కాశీ అంటే చాలా మంది ఏంటంటే మన జీవితంలో ఆల్మోస్ట్ అంతా అయిపోతే ఇంకా పరమశివుడు తప్ప ఇంకేమీ లేదు ప్రపంచంలోని లోక జ్ఞానం తెలుసుకొని, అంటే ఈ బంధాలు, ఈ కొన్ని ఆశ, డబ్బు, ధనము, ఆస్తి ఇలాంటి బంధాలన్నీ తొలగిపోయి భగవంతుడే ఇంకా నాకు ఎవరు పిల్లలు పాలు ఎవరు లేరు, దైవం తప్ప వేరే లేదు ప్రపంచంలో అనుకున్న వాళ్ళు మాత్రమే కాశీ దర్శనం చేసుకుంటే అప్పుడు ఆ శివానుగ్రహం అనేది పొందుతారు. లేకపోతే మామూలుగా వెళ్ళే వాళ్ళకి ఉండదు. ఇప్పుడు కాశీ ఏంటంటే టూరిస్ట్ అయిపోయింది, కాశీ టూరిజం అయిపోయింది. అదేనా, చాలా దర్శనాలు టూరిజం అయిపోయాయి. కాబట్టి టూరిజంకి వెళ్ళే వాళ్ళకి టూరిజం లాగా ఉంటుంది. దైవాన్ని మనం స్మరించుకునే వాళ్ళకి దైవం ఉంటుంది. నేను ఒక తాంత్రికుడిని, ఆయన భూతభోజుడు అని చూపిస్తే నేను భయంకరంగా కనిపిస్తాను. ఆయన ఒక స్వామీజీ, ఆయన వల్ల మనకి ఎంతో ఉపయోగం ఉంది, నా కష్టాలు తీర్చే శక్తి అయిన ఉందంటే నేను దైవంలో కనిపిస్తాను. సేమ్ అంటే ఒక సాధారణ మానవుడు నా విషయం అనుకుంటప్పుడు కాశీ క్షేత్రంలో కూడా ఆ పరమశివుడు నువ్వు వచ్చావు, దేనికి వచ్చావో దాన్ని మాత్రమే నీకు రిటర్న్ వరం అనేది నీకు ఇస్తాడు. కాబట్టి నువ్వు ఏ ఉద్దేశంతో వచ్చావు అనేది మాత్రం ఇంపార్టెంట్. మీ దగ్గరికి ఎంతో మంది ఎన్నో సమస్యలతో వస్తూ ఉంటారు నిత్యం, వాళ్ళకి మీరు ఎలా నయం చేయగలుగుతున్నారు? నిజంగానే అఘోరాలకి అద్భుతాలు సృష్టించే శక్తులు ఉంటాయంటారా? అంటే రూలుగా అద్భుతాలు సృష్టించే శక్తి అంటే నీ కర్మఫలం ఏదైతే ఉందో దాన్ని తప్పించే శక్తి మాకు ఉండదమ్మా. కాకపోతే పెద్దది తగలవలసింది కాస్త చిన్నది, నీకు ఈ కర్మఫలం ఎంటాడుతుంది, దానికి ఈ పరిష్కారం నువ్వు చేసుకుంటే బాగుంటుందని పరిష్కారం మేము చెప్తాము. మేము చేయవలసింది కూడా చేస్తాం. అది మా చేతిలో చేయవలసిందంటే మేమే చేస్తాం. కొంతమందికి మా చేతిలో లేదు, నీ కర్మఫలం ఎంటవుతుంది. కాబట్టి నీ కర్మానికి ఇలాంటి పూజలు పునస్కారాలు చేసుకోవాలని కూడా చెప్తాము. కొంతమందికి భూతపేత పిశాసాలు కానీ తంత్రప్రయోగాలు కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే మాత్రం నివారణ అనేది ఉన్నాయంటారా? భూతపేత పిశాసాలు లేకపోతే ఆ పరమశివుడు శ్మశానంలో ఎందుకుంటారు? దేవుడిని తీసుకెళ్లి శ్మశానంలో పెట్టవలసిన అవసరం ఏముంది? భూతనాయకుడు అని పేరు ఎందుకు వచ్చింది? ఆయన భూతగణ నాయకుడు.
అంటే పిశాసాలు ఉన్నాయి కాబట్టి కదా, ఆ పిశాసాలను అదుపు చేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, కానీ పిశాసాలను అదుపు చేసే శక్తి ఆయనకు ఉంది. ఎందుకంటే ఆయనే సృష్టి ధర్మం కాబట్టి, ఆయనే సృష్టించాడు కాబట్టి వాళ్ళే అదుపు చేయగలరు. పిల్లలు బయట ఎంత పెద్ద, ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఎలా ఉందంటే 15 సంవత్సరాలు 16 సంవత్సరాల పిల్లలు తల్లి తండ్రులకి లేకపోతే బయట వాళ్ళకి వాల్యూ అనేది ఇవ్వట్లేదు. అంటే డ్రగ్స్ కావచ్చు, సంథింగ్ దానివల్ల పిల్లలు పాడైపోతున్నారు. ఏది మొబైల్ ఇప్పుడు ఉన్న దీన్ని బట్టి ఎక్కడ ఎంతున్నా ఇంటికి వచ్చేటప్పటికి తల్లి తండ్రి అనేటప్పటికి మాత్రం గుమ్మం బయటే వాళ్ళ ఈగోని పక్కన పెట్టి కొంతమంది వస్తున్నారు. అంటే దేని బట్టి? కాబట్టి భూతపీత పిశాచాలు. మనం మరణించిన తర్వాత ఆయనే తండ్రి. కాకపోతే నువ్వు బతుకునేటప్పుడు వీళ్ళ అమ్మ వీళ్ళ నాన్న ఇలా దుర్గమ్మ పోలమ్మ నీలమ్మ ఇలా రకరకాలు ఉంటాయి, కానీ చనిపోయిన తర్వాత మనకు కనిపించింది ఆయన ఒక్కలే. కాబట్టి ఆయనే మనకు తండ్రి, ఆయనే మనకు తల్లి. ఇంకా చాలా చక్కటి సమాధానాలు ఇచ్చారు గురుగారు. ఇలాగే మీరు నిత్యం ప్రజాసేవలో ఉండాలి, మీరు ఇంకా మీరు అనుకున్నవి సాధించాలని మా ఛానల్ తరఫున మేము కూడా కోరుకుంటున్నాం. నేను కూడా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. సర్వజన సుఖభవంతు. అందరికి కూడా ఈ కొత్త సంవత్సరం అందరికి కూడా సుఖ సంతోషాలు ప్రశాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వజన సుఖభవంతు. శుభం.